మార్నింగ్, వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. హాయ్ చెప్పు. హాయ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అన్నలకి, తమ్ముళ్ళకి, అక్క చెల్లెలకి అందరికీ. సో అందరికీ హ్యాపీ రక్షాబంధన్ చెప్పు. హ్యాపీ రక్షాబంధన్. ఏం గిఫ్ట్ ఇస్తున్నాడు మీ అన్న నీకు? తెలీదా? తెలీదంట. సో యాక్చువల్లీ మా తమ్ముళ్ళకి అలాగే లక్కీకి అన్నకి ఇద్దరికి కూడా వేరే వాళ్ళ దగ్గర ఇద్దరికి కస్టమైజ్ చేయించాను నేను. అవి యాక్చువల్లీ ఇవి నిన్న వచ్చాయండి, నిన్న ఫోన్ చేశారన్నమాట. ఇవి కొంచెం లేట్ అయ్యాయి, అందుకోసం అని చెప్పి అన్నకి నేను ఆన్లైన్లో పంపించేశాను, అమెజాన్లో పంపించేశాను అన్నమాట. అంటే రాఖీ గిఫ్ట్ ప్యాక్ అనేది. సో కానీ ఈరోజు చేరదు మా అన్నకి, మేబీ రేపు చేరుతుందేమో. ఇంక మా తమ్ముళ్ళేమో నా కోసం వచ్చేసారన్నమాట. యాక్చువల్లీ వాళ్ళకి కూడా కొరియర్ చేద్దామని చెప్పేసి ఫోన్ చేశాను. చేస్తే ఎందుకక్క ఆన్లైన్లో మేమే వచ్చి కట్టించుకుంటాం మీ దగ్గర అని చెప్పాడన్నమాట మా చిన్నమ్మ వద్ది ఇద్దరు కూడా. ఇంకా రాఖీ కట్టించుకోవడానికి సో వచ్చేసారన్నమాట హైదరాబాద్కి. నేనైతే చాలా చాలా హ్యాపీ, చాలా స్పెషల్ ఈ రాఖీ. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆన్లైన్లో పంపించడం, వాళ్ళు కట్టుకోమని చెప్పడమే తప్పితే సో నేను వెళ్ళి కట్టలేను కాబట్టి, హరికి లీవ్ కుదరదు ఒక్కొక్కసారి, చాలా లాంగ్ కదా, ఒక్కదాన్ని వెళ్ళి రాలేనని మ్యాక్సిమం ఆన్లైన్లో పంపించేస్తూ ఉంటాను. కానీ ఈసారి మా తమ్ముళ్ళు ఇద్దరు వచ్చారు కాబట్టి చాలా చాలా స్పెషల్. అందరం కలిసి ఇంకా రాఖీ అనేది ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. ఒక మెమరబుల్ డే లాగా ఉండిపోతుంది నాకు ఈ రాఖీ అయితే. సో ఇవి లక్కీకి చేయించినవి, ఫోటో పెట్టి ఇలా చేయించాను అన్నమాట అన్నకి లక్కీకి. సో అన్నదైతే ఇంకా తమ్ముళ్ళు వెళ్ళే రోజు పంపించేస్తాను. ఆల్రెడీ నేను కొరియర్ చేసింది రేపు చేరుతుందేమో మేబీ. ఈరోజైతే మార్నింగ్ కాల్ చేసి విష్ చేశాను అన్నమాట. సో మీరందరూ మీ బ్రదర్స్కి రాఖీ కట్టేశారా? మీ తమ్ముళ్ళకి, మీ అన్నలకి, అందరికీ కూడా సో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీ అని చెప్పేసి. మేమైతే ఇంక లేట్ చేయకుండా ముందు రాఖీలు అవి కట్టేసుకున్నాక ఇంకా బ్లాగ్ మొత్తం కూడా మీకు షేర్ చేస్తాను, చూసేసేయండి. ఓకే. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు ఫ్రైడే కదా, సో అందుకోసం అని చెప్పేసి బయట అంతా కడిగేసి వచ్చేసాక ఇంకా బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. నేను హరిగారు ఇద్దరం ఫాస్టింగ్ ఉంటాం, మిగిలిన వాళ్ళకి అన్నీ కూడా చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ పాలు కాసాను, అక్కడేమో పక్కన ఎగ్స్ పెట్టాను. మా చిన్న జిమ్కి వెళ్తాడండి. ఇక్కడ పాపం నా కోసం రావడం వల్ల జిమ్ అనేది ఒక 3 days బంద్ అన్నమాట. కానీ ఫుడ్ మాత్రం చేంజ్ చేయకూడదు కదా, అందుకోసం అని చెప్పేసి ఎగ్ తింటాడు, అలాగే ఓట్స్ తింటాడు. బట్ ఈరోజు ఓట్స్ లేవు ఇంట్లో. తెచ్చుకుంటావా చిన్న అంటే వద్దులే అనేసాడు. ఇంక సరే అని చెప్పేసి ఇంకా వాడికి కెలాక్స్ వేసి ఇచ్చేస్తాను. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఈ మల్టీగ్రెయిన్ పప్పులు ఇవన్నీ కూడా నానపెట్టాను అన్నమాట. అంటే శనగలు, సోయా, అలాగే మూంగ్ దాలు, పెసలు, అలాగే చిన్న చిన్న గుగ్గుళ్ళు ఉంటాయి కదా అవి, ఇవన్నీ కలిపి నానపెట్టాను అన్నమాట. వాటితోటి వడ చేద్దామని చెప్పేసి. ఇంక ఇక్కడ పాలు కాసేస్తాను కాబట్టి వీళ్ళు ముగ్గురేమో చిన్న, అలాగే లక్కీ, లవ్లీ ముగ్గురు కూడా కెలాక్స్ తింటా అని చెప్పారు. సో బద్ది ఏమో బ్రౌన్ బ్రెడ్ తింటా అని చెప్పాడు. సో వాళ్ళకి ఇంకా అవి చేసి ఇవ్వాలి వాడికి, ఇవేమో వీళ్ళకి ఇచ్చేసేయాలి. సో ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే. ఆల్మోస్ట్ చాలా వరకు చేంజ్ అవుతూ ఉండాలి కదండి, మేము కూడా వెయిట్ గెయిన్ అయిపోతున్నాం కాబట్టి కొంచెం లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకుంటున్నాం అన్నమాట, ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి. ఇంతకు ముందైతే కూల్ డ్రింక్లు అవన్నీ ఎక్కువ తాగేవాళ్ళం, కానీ ఇప్పుడు కంప్లీట్గా స్టాప్ చేసామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళందరికీ ఇచ్చేసాక ఇంకా బ్రౌన్ బ్రెడ్ కొంచెం గీ వేసి ఫ్రై చేసి ఇచ్చేస్తున్నాను తమ్ముడికి. న్యూటెల్లా వేసుకొని తినేస్తాడన్నమాట వాడు. సో ఇది తినడమే చాలా ఎక్కువ, తినడం మామూలుగా. కానీ ఉప్మా చేస్తానంటే ఎవ్వరు వద్దనేసారు, అందుకే ఇవన్నీ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ఇంక ఇక్కడ పప్పులు నానుతున్నాయి, ఎగ్స్ బాయిల్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు లోపల ఎల్లో తీసేసి వైట్ ఇచ్చేస్తాను తమ్ముడికి. 2 eggs తింటా అన్నాడు, సరే అని చెప్పి ఇచ్చేసాను. ఇవేమో బయట పడపోసేస్తున్నాను, కానీ చెట్లకు పోసేస్తానండి కలిపేసి. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఇంకా బిర్యానీ చేద్దామని చెప్పేసి దమ్ బిర్యానీ చేస్తున్నాను, అలాగే చికెన్ కర్రీ అన్నమాట. దానికోసం పుదీనా కోసుకున్నాను. ఇక్కడ మన చెట్లో కొత్తగా పూసిన ఎల్లో గులాబీ. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బాస్మతి రైస్ తీసుకురాలేదు. హరి నిద్రపోతున్నారు, ఎందుకులే తను డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి తమ్ముళ్ళని పంపించడం ఎందుకు, దానికి తోడు ఏంటంటే చిన్న చిన్న చినుకులు పడతా ఉన్నాయన్నమాట. ఎందుకని ఇంట్లో నార్మల్ రైస్తో చేస్తున్నాను. ఫస్ట్ టైం దమ్ బిర్యానీ, ఎప్పుడు కూడా బాస్మతి రైసే, కానీ ఈసారి అయితే ఇంట్లో నార్మల్గా తినే బియ్యంతో చేసేస్తున్నాను.
నెక్స్ట్ ఇంక ఇక్కడ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది నైటే మ్యారినేట్ చేసి పెట్టేశానండి. అలాగే దీంట్లో కొంచెం నిమ్మరసం, పెరుగు ఎక్స్‌ట్రాగా ఇప్పుడు యాడ్ చేస్తున్నానన్నమాట. కొంచెం ఆయిల్ కూడా వేసేసి బాగా కలిపేసుకొని, ఇంకా దాంట్లో అయితే మనం దమ్ చేసుకుంటామో దాంట్లో కొంచెం ఆయిల్ గానీ, లేకపోతే ఘీ కానీ, లేకపోతే బటర్ కానీ వేసేసుకొని, చికెన్ వేసేసి మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ వేసేసి, ఇంకొంచెం నిమ్మరసం పిండుకొని, అలాగే దీన్ని మొత్తం ఈవెన్‌గా స్ప్రెడ్ చేసి, దీంట్లో కొత్తిమీర, పుదీనా, అలాగే పచ్చిమిర్చి వేసేసుకొని, ఇంకిప్పుడు 80% కుక్ చేసుకోవాలి ఈ రైస్‌ని. మామూలు బియ్యం కాబట్టి 90% కుక్ చేసుకున్నా కూడా బానే వస్తది. మరీ మెత్తగా ఏమైపోదు. కానీ 70-80% మాత్రం కంప్లీట్‌గా కుక్ అవ్వాలన్నమాట. ఈ రైస్ అంతా కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటూ, నెక్స్ట్ పైనొచ్చేసి మళ్ళీ కొత్తిమీర, పుదీనా, అలాగే ఉల్లిపాయలు ముందే ఫ్రై చేసి పెట్టాను. అలాగే ఫుడ్ కలరు. ఇది ఆప్షనల్ కంప్లీట్‌గా. మీకు కుంకుమ పువ్వు ఉంటే గనక పాలల్లో వేసుకోవచ్చు. నెక్స్ట్ లిడ్ కవర్ చేసేసి దీన్ని ఇంకిప్పుడు దమ్ చేసుకోవాలి. ఒక 45 మినిట్స్ వరకు దమ్ చేస్తాను. ఒక 5 మినిట్స్ హైలో పెట్టి మిగిలిన 40 మినిట్స్ అంతా కూడా సిమ్‌లో పెట్టేసి చేసుకుంటా అన్నమాట. నెక్స్ట్ ఇంకిక్కడ లవ్లీకి తలస్నానం చేయించి చక్కగా రెడీ చేశాను. ఇది చాలా చాలా బావుంది. మీషోలో తీసుకున్నానండి మ్యాక్సీ గౌన్ లాగా ఇది. దీన్ని లవ్లీకి వేసేసి పైన జీన్స్ కోట్ వేసుకుంది. చాలా బా అనిపించింది. హెయిర్ స్టైల్ అయితే ఇలా వేశా అన్నమాట. చాలా పొడవొచ్చేసింది లవ్లీ హెయిర్ కూడా. నాకైతే బా అనిపించింది. మంచిగుంది ఈ డ్రెస్ లవ్లీకి. ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. కొన్ని ఫోటోస్ అవన్నీ కూడా దింపుకుంటున్నాము. ఇంకా బిర్యానీ అయితే దాని పని అది దమ్మవుతుంది. ఇక్కడ మా తమ్ముళ్ళు కూడా చక్కగా స్నానాలు చేసి రెడీ అయిపోయారు. సో, నిన్న వ్లాగ్‌లో తీసుకొచ్చాను కదా! రిలయన్స్ ట్రెండ్స్ నుంచి. ఆ టీ షర్ట్ అయితే మా తమ్ముడు వేసుకున్నాడు. చిన్న అయితే మళ్ళీ వేసుకుంటానని చెప్పాడు. ఇంకా లక్కీ కూడా వేసేసుకున్నాడన్నమాట. ఎవరన్నా షాపింగ్ చేయాలంటే చెయ్యండి. చాలా మంచి ఆఫర్ ఉంది కాబట్టి. నిన్న వ్లాగ్ చూడండి మీకు అర్థమవుతది. ఇంకా అందరం ఇక్కడ కూర్చున్నాం రెడీగా రాఖీ కట్టుకోవడానికి. లవ్లీ కొంచెం ఇటు తిరుగు లవ్లీ. వీడియో తీస్తున్నారా? లవ్లీ కొంచెం ఇటు తిప్పు. అది ఎస్. అది చూడమ్మా డాడీ. స్ట్రైట్ పెట్టలకి. బుక్కుతాను పెట్టి అంతే. ఏదో లెక్క తిప్పు. ఉంది అక్కడ దీని లెక్క నడిచోపంలో అర్థం. పాప కూడా పెట్టుకుంది స్వీట్. అదే పెట్టు కొంచెం లడ్డు తీసి పెట్టు. హ్యాపీగా ఉండండి నవత. ఏదో ఫోర్స్ఫుల్గా బలవంతంగా చేసుకుంటున్నది ఇద్దరు. గిఫ్ట్ బ్లెస్సింగ్స్ తీసుకో కానీ అంతే బాగా చదువుకోవాలని చెప్పండి నాన్న. ఊరికే లేపు నాన్న చాలు. ఒంగలాలి ఒంగలాలి. అన్న గిఫ్ట్లు కావాలి కానీ ముందు బ్లెస్సింగ్స్ వద్దు. ఓపెన్ చేసుకో నీ గిఫ్ట్. బాగుందా లక్కీ నీ రాఖీ? ఏది చూడు చూపెట్టు రాఖీ ఇటు లక్కీ. మీ ఇద్దరు ఫోటో దిగారా? నువ్వు ఇటు పట్టుకోరాల. హ్యాపీ ఒక పెద్ద లవ్లీ ఎక్స్ప్రెషన్స్ చూడు.
వావ్ సూపర్. ఇలా అయితే అన్న టైల్ బాగా కనిపిస్తుంది. ఇటు సైడ్కి ఇలా సైడ్ తిప్పు. లేచి నిల్చో, అప్పుడు ఇంకా నీకు ఈజీ ఉంటుంది కదా. అది చూడు, కలర్స్ కనపడాలి. చిన్న ఫోటో తీస్తున్నా చూడు. చిన్న వైపు చూడు. నచ్చిందా నీకు? చెప్పాను ఆల్రెడీ, ఇదే ఎక్కువ నచ్చుతుంది ఇప్పుడు. కానీ బాగుందా? హ్యాపీయా? ఒక ఇది హరి కోసం మా అమ్మ పంపిన రాఖీ. నేనా? నేను కట్టకూడదు పిచ్చి. పోచిన్నా కట్టుకో, నువ్వు పోయి ఫోటోలు తిప్పురా. కూర్చో. నీ టీ షర్ట్ చాలా బాగుంది హరి, కలరా. దాంట్లో ఎల్లో లేదురా, లేకుంటే ఎవరికో ఒకరికి తెచ్చేదంచనా. ఎల్లో కాదు, ఎల్ సైజ్ లేదు అని. అదేం కనబట్టలేదు. తిప్పు చెయ్యి అట్లా. ఇది మా అమ్మ రాఖీ. మా అమ్మ రాలేదు కాబట్టి మా తమ్ముడు కడుతున్నాడు అన్నమాట. స్వీట్ పెట్టు బావుకి. అదే పెట్టే. సరే ఇదంటూ పెట్టు. అట్లా పెట్టకూడదు అందుకని. పెట్టు. తీసుకోవచ్చన్నా కంప్లీట్గా. అక్క కోసం చిన్నకి ఓ గిఫ్ట్. చీర అమ్మకిచ్చి అమ్మకి. పర్లేదులే. ఇచ్చేయాలి అట్లే. అమ్మకిచ్చి చూపించు, కెమెరాకి చూపించు ఫస్ట్. వాళ్ళిద్దరు కనిపించట్లేదు చూడు. ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, తర్వాత ఫ్రిడ్జ్ పెట్టేసుకోండి. రక్షాబంధన్. నేను కూడా చాలా హ్యాపీ బద్రీ చిన్న. వీటి కోసం పాపం ఇంత దూరం వాళ్ళిద్దరు ట్రావెల్ చేసినందుకు చాలా చాలా హ్యాపీ. నేను నిజంగా ఎక్కువ థ్యాంక్స్ చెప్పాల్సింది చిన్నకి. ఎందుకంటే అడ్రస్ ఇంట్లో పంపించేస్తానంటే బద్రీ అక్క నాది వస్తుందో రాదో అన్నాడు. చిన్న మాత్రం ఎందుకక్క కొరియర్ చేసేది, మేమే వచ్చి కట్టించుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఎక్కడున్నా వచ్చి కట్టించుకొని పోవాలి మీ ఇద్దరు. బద్రీ చూపించు. చిన్నది. పెద్దగా చెప్తున్నా కదా. అంతే అట్లా ఎవరో కట్టేస్తున్నారు ఆల్రెడీ. పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత అడగతా, ఒరే చిన్న బద్ది ఏది రాకి. లవ్లీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పడేస్తున్నావా? పెట్టు పెట్టు తీయండి.
చూడబోతాను లెక్క పర్లేదు ఏం కాదు కానీ బద్రి కొంచెం ముందు రాళ్ళు అంతే అంతే చాలు. ఎస్ మా చిన్న స్వీట్లు అయితే ఎక్కువ. హ్యాపీ రక్షాబంధన్. బాగా చదువుకొని మంచి జాబ్ చేసుకొని హ్యాపీగా లైఫ్లో సెటిల్ అవ్వాలి ఇద్దరు. ఎటు చూడండి నాయన ఇద్దరి మధ్యలో ఆడ కనబడతా అట్టే అనండి ఫోటో తీస్తుంటే అట్టే కొంచెం ఉండండి. కొంచెం వంగండి రబ్బు మంచిగా వస్తారా. అంగినా కానీ రారబ్బా. చాక్లెట్ చాలు, డబ్బులు వద్దు. తీసుకో కావాలన్న వాళ్ళు ఇచ్చేస్తారు తీసుకో. మీరిద్దరు వచ్చినారు నాకు అదే చాలు. ఎక్కడున్నా వచ్చి రాఖీ కట్టేసుకోవాలి చూడు చెప్తున్నా. కాదురా మీరు అక్కకే ఇచ్చారు మరి లవ్లీకి చాక్లెట్లు అక్కకి గిఫ్ట్ తర్వాత ఎవరు తిన్నా సరే. సరే చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగా. పాపం లవ్లీకి నో చాక్లెట్. సరే చెప్పు. చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగానే అంటున్నా. నేను చాలా హ్యాపీ, నువ్వేమో నాకు తెలియదు కానీ చాలా హ్యాపీ. ఈ అస్సలు ఖర్చు పెట్టనండి, ఎందుకంటే ఫస్ట్ టైం మా తమ్ముళ్ళు చదువుకుంటున్నా కూడా అదొక మెమరీ. ఇవి మాత్రం అస్సలు ఖర్చు పెట్టను హరి. నువ్వు కూడా తాగితే ముట్టుకోను, ఒప్పుకోను, దాచేసుకోవాలి. ఇవి మాత్రం తినేస్తావు హ్యాపీ. ఈ కవర్స్ దాచుకుంటాం. లేకపోతే అదిగోండి ఇప్పుడే బొమ్మూత పెట్టింది కాబట్టి నీకే పర్లేదురా, తీసుకోవాలి. ఈ మాత్రం దాచేసుకో. ఓకేనా, స్టాప్ ఇంకా. థ్యాంక్స్ చిన్నాన్ బద్రి. హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ మీ అందరికి, అన్న తమ్ముళ్ళు అందరికి, అక్క చెల్లెలు అందరికి హ్యాపీ రక్షాబంధన్. చూసారు కదండి, చాలా చాలా హ్యాపీగా మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్స్ అయితే మెమరబుల్ డే అనిపిస్తుంది నాకైతే. బాగా నచ్చాయి, సింపుల్గా చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయాను. రైస్ వచ్చేసింది కదా, ఆపేసాను. ఇంక దీన్ని కలిపేశాక కొంచెం ప్లెయిన్ అనిపించింది, అందుకోసం అని చెప్పి హరిని చికెన్ తీసుకురమ్మని నేను ఇంకా ఆనియన్స్ చాప్ చేసుకుంటున్నాను ఏడుస్తూ. తను తీసుకొచ్చే లోపల మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చేసేస్తున్నాను అన్నమాట కుక్కర్లో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్. హ్యాపీగా భోంచేసాం, ఇంకా వ్లాగ్ కూడా ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చిందా మా ఇంట్లో రాఖీ సెలబ్రేషన్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.